చేసుకునే ఈ శ్రీఖండ్ని మనం క్రీమీగా చేయాలి అంటే చూడండి, నా పెరుగు ఇలా గడ్డల పెరుగు. అయితే మీకు కొంచెం పలసగా ఉన్నా పర్లేదు, మనం ఇలా ఒక గుడ్డలో పెరుగుని వేసేసి దీన్ని మనం దాని కింద నీళ్ళన్నీ రావడానికి ఒక గిన్నె పెట్టుకోండి. ఇలా మస్లిన్ క్లాత్, అంటే మస్లిన్ క్లాత్ ఏంటంటే చీజ్ క్లాత్ అంటారు. ఇది పల్సగా ఉంటుంది, కాటన్తో తయారు చేసి ఉంటుంది. దీంట్లో పెడితే స్లోగా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. సో ఈ పెరుగులోని నీళ్ళంతా బయటికి తీసి మళ్ళీ పుల్లగా కాకూడదు, ఎందుకంటే ఇది ఒక 4-6 గంటల పాటు మనం ఇలా పెట్టాల్సి ఉంటుంది. మరి అంతసేపు పెరుగు బయట పెడితే పుల్లగా అయిపోతుంది కదా. అందుకని ఏం చేస్తామంటే దీన్ని 4 పక్కల పెరుగు నింపేసి ఇలా ఈ గిన్నెతో పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే ఇలా కట్టేసి పెట్టుకున్నాను. అది తీసుకొని ఆ శ్రీఖండ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇందులో నేను హ్యాంగ్ చేసి పెట్టాను, ఆల్రెడీ రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు పన్నీర్ లాగా తయారైపోతుంది. ఏంటి, దీన్నే హంగ్ కర్డ్ అంటారు. అంటే దేన్నైతే మనం గుడ్డలో కట్టేసి పెట్టామో ఇది హంగ్ కర్డ్. దీంట్లో ఫుల్ క్రీమ్ ఉంటుంది. ఈ ఫుల్ క్రీమ్ ఉన్నదాన్ని ఇప్పుడు మనము చాలా స్మూత్గా చేసుకోవాలి. అంటే చూడండి, ఇది మంచి చీజ్ తయారైపోయింది, హంగ్ కర్డ్ చీజ్. దీన్ని స్లోగా ఇలా మనము స్మూత్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ దాన్ని క్రీమ్గా చేసుకుంటూ ఫస్ట్ మొత్తం ఈ గడ్డలాగా ఉన్నదాన్ని మనం తీసేద్దాం. ఈ శ్రీఖండ్లో మళ్ళీ మనం ఫ్రూట్స్ వేసుకుంటాం, కానీ అది తినే ముందే మనం దీంట్లో కలుపుకోవాలి, లేకపోతే దాంట్లో తేమ కూడా బయటకు వస్తుంది. ఇంకొకటి, మనకి మార్కెట్లో ఇప్పుడు ఆమ్కా శ్రీఖండ్ అండి, మామిడి పళ్ళు బాగా వచ్చినప్పుడు మామిడి పళ్ళతో చేస్తారు, కుంకుమ పువ్వుతో చేసి దాంతో శ్రీఖండ్ ఉంటుంది, నట్స్తో చేసిన శ్రీఖండ్, ఇలా రకరకాల శ్రీఖండ్ మనకి మార్కెట్లో మీకు దొరుకుతాయి. సో అలా కాకుండా మన ఇంట్లో మనం ఫ్రెష్గా సంక్రాంతి పండగకి చేసుకుంటే సూపర్. చూడండి, ఇప్పుడు స్లోగా దీన్ని ఇలా అనుకుంటూ ఈ దాన్ని మనకి ఆ క్రీమీ టెక్స్చర్ రావాలి. దీంట్లో లైట్గా పంచదార ఇలా కొంచెం జల్లుకొని మళ్ళీ దాన్ని ఈ విధంగా కలిపేసేయాలి. ఆహా, చూడండి, అందులో ఆ పంచదార స్లోగా కలుస్తుంది, పంచదార పొడి. అదేవిధంగా మరి కొంచెం ఇలా వేసి మళ్ళీ దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి. 15-20 నిమిషాల పాటు మనకి ఓపిక ఉండాలి దీన్ని కలుపుకోవడానికి. అయితే ఏదో పెరుగు పంచదార వేసినట్టు కాదండి ఇది. దీంట్లో వచ్చే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ చాలా గొప్పగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం దీన్ని ఈ విధంగా కొంచెం పొడి జల్లుకుంటూ దీన్ని మనం కలిపేసుకుందాం. ఇదే విధంగా ఉన్న పంచదార అంతా స్లోగా వేసేసి దీన్ని మంచి స్మూత్ టెక్స్చర్ మనం దీన్ని తీసుకురావాలి. చూడండి, మంచిగా ఇలా గ్లాస్ బౌల్ వేసి దానా లేకుండా దాన్ని మనకు కావాల్సినంత ఆ తీపిదనం వచ్చేంత వరకు పంచదార పొడి వేసి మనం దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఆహా, ఇలా మెరుస్తూ స్మూత్గా తయారవుతుంది. నాకేంటంటే ఎప్పుడు మా గుజరాతీ ఫ్రెండ్స్ తోటి నాకు మామూలుగా ఇలా ఉన్నా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాను, కానీ వాళ్ళకి ఈ యాలకుల పొడి వేయకపోతే వాళ్ళకి నచ్చదు. కాబట్టి ఈరోజు యాలకుల పొడి కూడా వేద్దాం, మంచి ఫ్లేవర్ మనకి ఆ ఫ్రూట్స్ కానీ దేంట్లో అయినా. అసలు యాలకులు అంటేనే ఆ సుగంధ ద్రవ్యాల్లో స్వీట్ స్పైస్గా మనం అనుకుంటాం. అంటే మీరు అది కలాకండ్ చేసుకోండి, కుబాని కమిటా చేసుకోండి, ఎందులో అయినా మనకి యాలకుల పొడి మనం వేసుకుంటాం. సో ఇందులో కొంచెం యాలకుల పొడి ఎలా చేసుకోవాలి, కేవలం ఇత్తులు మాత్రమే, దాని తొక్క ఇందులో అస్సలు రాకూడదు. విత్తులు తీసుకొని దాంట్లో కొంచెం పంచదార వేసి కనుక మీరు పొడి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకొకటి కుంకుమ పువ్వు అక్కడక్కడ. ఆహా, చూడండి, మన భారతదేశంలో ఇంకా ఇరాన్లో, స్పెయిన్లో ఈ 3 ప్రాంతాల్లోనే మంచి కుంకుమ పువ్వు దొరుకుతుంది. మనకి కాశ్మీర్లో నుంచి దొరికే ఆ కుంకుమ పువ్వు చాలా మంచి ఎక్స్పెన్సివ్. పెట్టుకున్నాను, కొంచెం వేశాను, అది స్లోగా, ఇప్పుడే అది కలర్ బయటికి రాదు. దీన్ని కలుపుతున్న కొద్దీ కొంచెం సేపు అయిన తర్వాత మంచి సువాసనతో లైట్గా దానికి లైట్ ఎల్లో కలర్ దీనికి వచ్చేస్తుంది. ఫస్ట్లో మనం చేసినప్పుడు ఆ మెరుపు లేదు, కానీ ఇది ఎంత చక్కగా మనం చేస్తూ ఉంటే దీంట్లో ఆ మెరుపు వచ్చేస్తుంది, ఎంతో పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇది అందరికీ పెట్టడానికి మన శ్రీఖండ్ రెడీ. మనం ఇలా వేస్తే అలా నుంచోవాలి, ఇలా గడ్డలా ఉండాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్. అంటే షుగర్ పొడి వేసిన తర్వాత కూడా దాని టెక్స్చర్ అలాగే ఉండాలి. సో పర్ఫెక్ట్, ఇది రెడీ అయిపోయింది, చక్కగా మెరుస్తూ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఫ్రూట్స్ కట్ చేసేసి మనం దీంట్లో వేసుకుందాం. ఏ ఫ్రూట్స్ వేసినా
అందులో వాటర్ మెలన్ లేకపోతే పప్పాయ ఇలాంటివి వేయకండి. ఏవైతే నీళ్లు వదలవో అలాంటి ఫ్రూట్సే వేసుకోవాలి. అరటిపండు లాంటి ఫ్రూట్ వేసుకునేట్టయితే మిగతా ఫ్రూట్స్ అన్నా కట్ చేసి పెట్టుకోండి, కానీ అరటిపండు అప్పటికప్పుడు కట్ చేసి మనం వేసుకోవాలి. ఎందుకంటే అరటిపండు కట్ చేసిన తర్వాత దీని రంగు మారిపోతుంది, ఆక్సిడైజేషన్ అవుతుంది. అలాగే యాపిల్ పండు కూడా, గ్రేప్సు, మనకి దానిమ్మ, సంత్రా, స్ట్రాబెర్రీ ఇలాంటివి అయితే రంగు చేంజ్ కావు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వడ్డించే ముందు లైట్గా ఒక బౌల్లో చేసి పెట్టండి. ఇంకొకటి, శ్రీఖండ్ చాలా కొంచెం ఇంతే తింటారు. నేనైతే ఇంత తింటాను, అది వేరు. కానీ ఎవరైనా వచ్చినప్పుడు చిన్న బౌల్లో పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఇచ్చే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందంటే అది ఏదో మనం ఇంత పర్వన్నం తిన్నంత ఆనందం కలిగిస్తుంది ఇంత శ్రీఖండ్ తిన్నా. సో ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ శ్రీఖండ్ మీరు చేసుకోవాలి. మనకి కావాల్సిన ఫ్రూట్స్ కంపల్సరీ రెడ్గా పొమగ్రనేటు, స్ట్రాబెర్రీ కూడా. ఈ రెండు పక్కన పెడితే కనబడదు. ఇలా మనకి స్ట్రాబెర్రీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఫ్రూట్స్ ఏవి పెద్దగా కట్ చేయకండి, ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఫ్రూట్ సలాడ్లో మనం కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాం, ఇందులో అలా కాదు. ఇది మనకి ఒక క్రీమ్తో పాటు ఇలా కలిసిపోయే విధంగా నోట్లో వెళ్ళి ఇవి కూడా ఫ్రూట్స్ కరిగిపోవాలి. అందుకని చెప్పేసి జాంకాయ అలాంటివి వేయకండి. జాంకాయ శ్రీఖండ్ కూడా చేస్తారు, కాకపోతే జాంకాయని దాన్ని ప్యూరీ చేసి ఆ ప్యూరీని కుక్ చేసి దాని తర్వాత దాంతో చేస్తారు. సో ఇక్కడ నల్ల ద్రాక్ష, ఆహా, నిజంగా ఎన్ని రంగులు మనం తినాలంటాం. ప్రకృతి మనకి ఎంత గొప్పది, మనకి అన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తుంది. చూడండి, కొంచెం పింకిష్ రెడ్ యాపిల్ పండు అందరం రెడ్ అనుకుంటాము, కానీ దాని లోపల మనకి ఇలా కట్ చేస్తే ఆఫ్ వైట్గా ఉంటుంది, మంచి పర్ఫెక్ట్. అది కూడా చిన్నగా, యాపిల్ పండు చాలా బాగుంటుంది, కానీ ఎంత సన్నగా నోట్లో కరిగిపోయే విధంగా వేసుకుంటేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, అయితే ఇది యాపిల్ పండు చెప్పాను కదా, మీరు యాపిల్ పండు అలాగే అరటిపండు జస్ట్ తినే ముందు, ఎందుకంటే మనం ఆల్రెడీ తినే టైం వచ్చేసింది, మనం చేసుకుందాం. అరటిపండు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా. ఆహా, ఓహో ఓహో. నేను గుజరాత్లో పనిచేసేటప్పుడు ఈ సంక్రాంతి పండగ అక్కడ కూడా పతంగులు బాగా ఎగిరేస్తారు. నేను ఒక 5 స్టార్ హోటల్లో ఒక మేనేజర్గా పనిచేసేటప్పుడు కూడా నేను వెళ్ళి పతంగులు ఎగిరేసేవాడిని. మా వాళ్ళందరూ, స్టాఫ్ అందరూ, ఏంటి ఇంత పెద్దోడు అయ్యాడు, ఆయన చిన్నపిల్లల్లాగా వెళ్ళి పతంగులు ఎగిరేస్తున్నాడంటే కొన్ని ఉంటాయి చిన్ననాటి ఆ లవ్, అవి మనం వదిలిపెట్టలేం. సో దీన్ని మనం శ్రీఖండ్ ఏదైతే ఉందో కొంచెం ఇలా తీసుకొని దీంట్లో మనం చేసుకున్న ఫ్రూట్స్ కొంచెంగా కలుపుకుందాం. కొంచెం బయట డెకరేషన్ కూడా పెట్టుకుందాం. ఇలా చూడండి, చక్కగా దీన్ని కలిపేసుకుందాం. కుంకుమ పువ్వు వేశాను, అంతేకాకుండా దీంట్లో యాలకుల పొడి ఎంతో చక్కగా మెరుస్తూ ఆహా, దేవుడా ఏ పుణ్యం చేసుకున్నాను, నాకు చక్కటి ఇంత అదృష్టాన్ని కలిగించావు అనుకోవాలి. సో చూడండి, మనకు కావాలంటే సైడ్లో కొన్ని ఫ్రూట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ వేసుకుందాం. స్ట్రాబెర్రీలు, ఆరెంజ్, యాపిల్, అరటిపండు ఇక్కడ వేసాను. ఇలా మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నిటినీ పెట్టేసి లాస్ట్లో పైన కూడా ఒక చూడండి, సంక్రాంతి పండగ స్పెషల్ ఫ్రూట్ శ్రీఖండ్. సంక్రాంతి పండగ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ శ్రీఖండ్. దీన్ని తయారు చేయడానికి చిక్కటి పెరుగు తీసుకొని ఒక మస్లిన్ క్లాత్ లో చూపించిన విధంగా పెట్టి దాన్ని ఫ్రిడ్జ్ లో రాత్రంతా దాన్ని కట్టి పెట్టి దాంట్లో ఉన్న నీళ్లంతా బయటకు వచ్చేలా చేసుకోవాలి. అలా నీళ్లంతా వచ్చి చిక్కగా అయిన ఈ మిశ్రమాన్ని బౌల్లో తీసుకొని చక్కగా ఒక గరిటెతో దాన్ని స్మూత్ గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు క్రీమ్ చేసుకోవాలి. తర్వాత పౌడర్ చేసుకున్న షుగర్ ని కొంచెం కలిపి మరింత సాఫ్ట్ గా క్రీమీగా క్రీమ్ చేసుకోవాలి. దీంట్లో యాలకుల పొడి, కుంకుమ పువ్వు కూడా వేసి చూపించిన విధంగా తయారు చేసిన తర్వాత మీకు కావలసిన ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ, యాపిల్, పొమగ్రనేట్, ద్రాక్ష, అరటిపండు, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ శ్రీఖండ్లో కలిపిన వెంటనే వడ్డించుకోండి. చాలా టేస్టీగా ఉండే ఈ శ్రీఖండ్ మనకు సంక్రాంతి పండగకి చాలా అద్భుతంగా ఉంటుంది.